ఎవరెవరో అంటున్నారు, లంకల దీపక్ రెడ్డి అంటున్నారు, కీర్తి రెడ్డి అంటున్నారు, జయసుధ పేరు నిన్నేదో తెర మీదకి వచ్చింది. మళ్ళీ జయసుధ పోటీ చేసే అవకాశం ఉంది అని. బాబు మీకు అక్కడ అవకాశం లేకుండా పోయింది, అది మీరే చేసుకున్నారు. పోటీ వెరీ క్లియర్గా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే ఉండబోతున్నది. ఇక దాంట్లో నో డౌట్. వీళ్ళు ఉన్న అవకాశాలని దుర్వినియోగం చేసుకుంటున్నారు. చేతికి అంది వచ్చిన అవకాశాన్ని బీజేపీ నాశనం చేసుకున్నది. ఈనాటికి కూడా బీజేపీ ఈ తెలంగాణ ప్రజల కోసం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద కొట్లాడుతున్న సందర్భం లేదు. ఏదో 2023 ఎలక్షన్లకు ముందు కొంత హడావుడి జరిగింది తప్ప ఆ తర్వాత మొత్తం వీళ్ళు నిద్రపోయారు. వీళ్ళు ఒక ఒక ఉంటాయి చూసినా నత్తలు ఇట్లా కథలు కూడా కదలే చూసినా ఇట్లా మనం పోతుంటే ఆ స్థాయిలో ఉన్నారు వీళ్ళు. అంత భయంకరంగా. ఇది నేను అంటున్న మాట కాదు, ఆ పార్టీ కార్యకర్తలు అంటున్న మాట. 1000 రగ్గులు కప్పుకొని పడుకున్నారు వీళ్ళు. ఏసీ -1లో పెట్టిరు. మన ఏసీ 16 దగ్గరనే ఉంటుంది, కానీ వాళ్ళ ఏసీలు -1లో పనిచేస్తాయి. -1 పెట్టుకొని రగ్గులు కప్పుకొని పడుకున్నారు వీళ్ళు. ఎక్కడిదండి వీళ్ళ కార్యాచరణ? గిన గిట్లా మార్వాడీలకు అండగా ఉంటాం అని ఇట్లా మాట్లాడుతుంటే ఈ పార్టీ గెలుస్తుంది. 565 జెడ్పీటీసీలో మీరు గెలిచే స్థానాలు ఏంటంటే మొత్తం మేమే గెలుస్తాం అంటున్నాను రామచంద్రరావు. మొత్తం మేమే. ఒక్క ఇష్యూ మీద కొట్లాడిరా మీరు? కాకపోతే ఎవరికి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ ఎంపీ ఆయన మల్కాజ్గిరి నియోజకవర్గంలో జరిగితే ఆయన పోతున్నాడు గంతవరకే. ఇక కొంతమంది అయితే మాకేం సంబంధం, పదవి ఆయనకి ఇచ్చిరు కదా, ఆయనే చూసుకుంటాడు కథం.